చేసుకుందాం. ఈరోజు వాక్యము ఏంటంటే, నిన్ను కోరుకున్న దేవుడు, నిన్ను కోరుకుంటున్న దేవుడు. వాస్తవానికి ఎవరు కోరుకుంటారంటే, పెళ్లి కాని కుర్రోడు పెళ్లి కాని అమ్మాయిని కోరుకుంటాడు. అంటే మామూలుగా లోకానుగా చూస్తే భార్య భర్త ఇట్లా ఒకరినొకరు ఇష్టపడతారు కానీ కోరుకోరు. కానీ ఈరోజు నేను కోరుకుంటున్న దేవుడు మన పరిస్థితిని ఎరిగి, మనకున్నటువంటి సమస్తాన్ని ఎరిగి, మనము ఎటువంటి వారమో మనకు తెలుసు, ఎంత బలహీనమో తెలుసు, ఎంత మరి పాపులమో తెలుసు. అయినా సరే ప్రభు ఏం చేశాడంటే మనల్ని ఎరిగి మనల్ని కోరుకుంటున్న దేవుడు. అయితే బైబిల్ అంతట్లో మనకు పాత నిబంధన, కొత్త నిబంధన 2 గ్రంథాలు ఉన్నాయి. ఒక బైబిల్, దీంట్లో 2 గ్రంథాలు ఉన్నాయి, పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధనలో 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు, మొత్తం కలిసి 66 పుస్తకాలతో ఈ బైబిల్ క్రైస్తవ లోకానికి ఇవ్వబడింది. అయితే పాత నిబంధనలో మరలా 5 భాగాలు చేశారు. ఒకటి పంచగ్రంథాలు అని, ఆది కాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు 5 గ్రంథాలని పంచగ్రంథాలు అన్నారు. తర్వాత చరిత్ర గ్రంథాలు, యెహోషువ నుంచి తర్వాత దినవృత్తాంతాల గ్రంథం వరకు ఉన్న 12 గ్రంథాలని చరిత్ర గ్రంథాలు అంటారు. తర్వాత యోబుని ఎస్తేరు వరకు చరిత్ర గ్రంథాలు. తర్వాత యోబు నుంచి పరమగీతాల వరకు కావ్య గ్రంథాలు అంటారు. తర్వాత యెషయా నుంచి 5 గ్రంథాలు, యెహెజ్కేలు దానియేలు వరకు దాన్ని పెద్ద ప్రవక్తలు అంటారు. హోషేయ నుంచి మలాకి వరకు ఉన్న 12 మందిని చిన్న ప్రవక్తలు అంటారు. ఇట్లా 5 గ్రంథాలు 5 భాగాలు చేశాయి. ఇప్పుడు ఈ చరిత్ర గ్రంథాల్లో నుంచి కొన్ని విషయాలు దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు ఇందాక చెప్పేసి, దేవుడు నిన్ను కోరుకుంటున్న దేవుడు. ఈరోజు మనం కోరుకుంటే ఆయన మన ఎడల ఏం చేస్తాడు, ఏం చేయబోతున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 1 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 1 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. చదవండమ్మా. లెబానోనులో దేవదారు మ్రాణులను నరికించుటకై నాకు సెలవిమ్ము. నా సేవకులను నీ సేవకులను కలిసి పనిచేయుదురు. మ్రాణులను నరుకుట యందు సీదోనీయులకు సాటి అయిన వారు మాలో ఎవరునూ లేరని నీకు తెలియను గనుక నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకుల జీతము నీకు ఇచ్చేదను అనేను. చాచు. ఇక్కడ ఒక రాజు మరొక రాజుకి లెటర్ రాస్తున్నాడు. ఒక రాజు మరొక రాజుకి ఉత్తరం రాస్తున్నాడు, సమాచారాన్ని పంపిస్తున్నాడు. ఏమని సమాచారాన్ని వర్తమానం పంపిస్తున్నాడంటే, ఈ పంపించే రాజు పేరంటే సొలొమోను. సొలొమోను మరొక రాజు అయినటువంటి హీరాముకి, తూరు రాజు అయినటువంటి హీరాముకి వర్తమానం పంపిస్తున్నాడు. ఏమని వర్తమానం పంపిస్తున్నాడంటే, సొలొమోను హీరాముతో చెప్పినాడు, అయ్యా లెబనాన్ మనకందరికీ తెలుసు, గత కాలంలో గాజా లెబనాన్ యుద్ధాలు జరిగిన ఇజ్రాయెల్ దేశం మీద. ఇప్పుడున్న లెబనాన్ దేశం పాడైపోయింది. కానీ అప్పుడు సొలొమోను కాలంలో లెబనాన్ దేశం చాలా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. అంటే అభివృద్ధి అంటే దేవదారు మ్రాణులతో బాగా కలకలలాడేటువంటి దేశం. దేవదారు మ్రాణులు అంటే ఎలా ఉంటాయంటే చాలా పొడవుగా ఉంటాయి. చాలా ఇంచుమించు 5 అంతస్తులు 6 అంతస్తులు పొడవు, పెద్ద పెద్ద మన జామాది చెట్లు అంటాం కదా, అలాగే దేవదారు చెట్లు అంత పొడవుగా ఉండేటివి అన్నమాట. అవి చాలా వాసన వచ్చేది. ఆ దేవదారు మ్రాణుల్ని మన ఇంటి కోసం కలపగా వాడితే ఆ ఇల్లంతా సుగంధ ద్రవ్యాలు, మంచి పరిమళ వాసన వచ్చేది. అటువంటి మ్రాణులు అవి. అయితే ఎందుకు దేవదారు మ్రాణులను సొలొమోను తెప్పించుకోవాలనుకున్నాడంటే, వాస్తవానికి దేవుని మందిరం కట్టడానికి దావీదు ప్రార్థన చేశాడు, ప్రభువా నిన్ను ఆరాధించడానికి ఒక మందిరం కావాలి, ఆ మందిరాన్ని కట్టాలి, కాబట్టి నాకు సెలవు
అని అడిగినప్పుడు దేవుడు దావీదుతో అంటాడు, నువ్వు కట్టకూడదు, దేవుని మందిరాన్ని నువ్వు కట్టకూడదు. ఎందుకు కట్టకూడదు అంటే నీ చేతితో యుద్ధాలు చేసావు కాబట్టి, అనేకులు చంపావు కాబట్టి, నీ చేతుల్లోంచి రక్తం ఒలికింది కాబట్టి నీ చేతులతో మందిరాన్ని కట్టకూడదు. మరి ఎవరు కట్టాలి ప్రభువా అన్నప్పుడు, నేను నీ కుమారుడి చేత నేను కట్టించుకుంటాను. ఇది దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు. ఆ మాట చెప్పినప్పుడు దావీదుకు బాధ వేసింది. అరే నేను కట్టాలనుకున్నాను, దేవుడు వద్దు అన్నాడని బాధపడ్డాడు. అయినా సరే తన కుమారుడి చేత కట్టిస్తున్నందుకు దావీదు చాలా సంతోషపడ్డాడు. మొత్తానికి ఆ ప్రణాళిక అంతా కూడా దావీదు చనిపోతూ సొలొమోనుకు చెప్పాడయా, నేను ఒక మందిరం కట్టాలనుకుంటున్నాను, అయితే కట్టాలని మొత్తం ప్లాన్ చేశాను కానీ దేవుడు నన్ను కట్టొద్దన్నాడు. ఎవరిని కట్టమన్నాడయ్యా అంటే నిన్నే నీ చేత దేవుడు మందిరం కట్టించుకుంటానని చెప్పాడు. చూడండి, దేవుడు ఒక పని ప్రారంభించినప్పుడు, దేవుడు ఒక దాన్ని కట్టించుకున్నప్పుడు, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని బలపరుచుకుంటూ వస్తాడు. నిజంగా దావీదు మందిరాన్ని కట్టాలని ఎంతో ఆశ కలిగిన వ్యక్తి, దేవుని మందిరానికి నిర్మించాలి, మందిరంలో ఆరాధించాలి అనేటువంటి ఆశ కలిగిన వ్యక్తి. ఈ ఆశ కలిగిన వ్యక్తి ఏం చేశాడంటే తన ఆశ కొలది అనుకున్నాడు, కానీ జరగకపోయేసరికి గమ్ముగా అయిపోవాలి. సరే, దేవుడు నన్ను కట్టొద్దన్నాడు కానీ నన్ను కట్టే వారికి సహాయం చేయొద్దని చెప్పలేదు కదా అని దావీదు ఏం చేశాడంటే 2 లక్షల మణుగుల బంగారం అండి, 2 లక్షల మణుగుల బంగారాన్ని సమకూర్చాడు. 2 లక్షల మణుగుల బంగారాన్ని సమకూర్చాడు. 10 కోట్ల మణుగుల వెండిని, 10 కోట్ల మణుగుల వెండిని, ఇంకా చెప్పాలంటే తూచ సఖ్యము కాని వెండిని, తూచ సఖ్యము కాని ఇత్తడిని ఆయన ఏం చేశాడంటే దాచిపెట్టాడు. ఇంకా విలువ కలిగినటువంటి రాళ్ళు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ కూడా మందిరం కోసం స్టోర్ చేసి పెట్టేశాడు. ఎవరు చేసిన వ్యక్తి అంటే దావీదు. దేవుని మందిరం కోసం ఒకవేళ నా బిడ్డ దేవుని మందిరాన్ని కడితే అతను ఇబ్బంది పడకూడదని ఏం చేశాడంటే బంగారు, వెండి, ఇత్తడి, వజ్రాలన్నింటినీ కూడా పోగేసి మందిరం కొరకు స్టాక్ చేసి పెట్టాడు. సొలొమోను ఆ బంగారుతో వెండితో పూత పోసి ఇటుకలుగా చేసి మందిరాన్ని కట్టొచ్చు. తర్వాత ఇత్తడి పూతను అలాగే బంగారును పొదిగించవచ్చు, ఇట్లా చేసి మందిరాన్ని కట్టొచ్చు. కానీ సొలొమోను ఎలా ఆలోచించాడంటే అవన్నీ వేసిన పైకి చూడటానికి బాగుంటుంది కానీ లోపల దేవుని మందిరానికి రావాల్సినటువంటి కళ రాదని వెంటనే హీరాముకి లెటర్ రాస్తున్నాడు. అయ్యా హీరాము, నువ్వు దేవతరాలు మాటలన్నీ కూడా నరికించి పంపించు, దానికి కావాల్సినటువంటి సహాయం నేను అందిస్తాను, కూలీలు పంపిస్తాను, నీ కూలీలు పంపించి మన ఇద్దరు కూలీలు కలిసి ఆ దేవదారు బ్రాహ్మణులు లాక్కొని వస్తాడు. ఆ దేవదారు బ్రాహ్మణుల యొక్క పరిస్థితి ఏంటంటే ఇందాకే చెప్పాను, ఆ దేవదారు బ్రాహ్మణులు వేసినప్పుడు మందిరంలో కానీ ఇళ్లలో కానీ వేసినప్పుడు మనం స్ప్రే కొట్టకుండానే సువాసన వచ్చేటువంటి ఆ యొక్క మాను సువాసన వెదజల్లుతూ ఉంటాయి. సువాసన ఎక్కడైతే వేయబడ్డాయో ఆ ఇంట్లో కానివ్వండి, మందిరంలో కానివ్వండి, ఆ ప్రాంతం అంతా ఇక వేరే ఇతర స్ప్రే కొట్టకుండానే ఆ మ్రాణుల నుంచి వచ్చేటువంటి సువాసన ఆ విధంగా ఉంటది. పైగా అవి దీర్ఘకాలం చెక్కు చెదరు, అంత స్ట్రాంగ్ అయినటువంటి చెట్టు దేవదారు మ్రాణులు. ఎందుకు దేవదారు మ్రాణుని సొలొమోను నరికించాలనుకున్నాడని మనం చూస్తే ఒకసారి చూడండి, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం అక్కడే మొదటి రాజు 4వ అధ్యాయం 32వ వచనం. అతడు ఇది సొలొమోను గురించి రాసినటువంటి మాట. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. చూడండి ఇక్కడ జాగ్రత్తగా వినండి. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడలో నుండి మొలుచు హిసోపు మొక్కనే గాని, చెట్లన్నిటిని గురించి చాలండి. ఇంకా కింద కూడా చదివితే ఇంటికి చదవండి. అతడు సముద్రంలో ఉండే జలచరాల గురించి, జీవుల గురించి, అన్నిటి గురించి రాశాడు. సొలొమోను అన్ని సబ్జెక్టులు నేర్చుకున్నాడు. మీరు ఇంటర్మీడియట్ చదివితే బైపీసీ తీసుకుంటే దాంట్లో బోటనీ అనే సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. అది కేవలం దేని గురించి చెప్తుంది అంటే, బోటనీ సబ్జెక్ట్ దేని గురించి చెప్తుంది చెప్పండి? బైపీసీ తీసుకున్న వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? దేని గురించి? బోటనీ దేని గురించి ఉంటుంది కదా? కేవలం మొక్కల
గురించే ఉంటుంది. ఏ మొక్క ఎలా ఉంటుందో, ఏ మొక్క ఎలా పెరుగుద్దో, ఏ మొక్క యొక్క రసాయనిక నామం ఏంటో, దాన్ని ఫిజిక్స్ లో ఏమని పిలుస్తారు, మామూలుగా ఏమని పిలుస్తారు, వాటిని ఎలా అనేది ఆ మొక్కల గురించి కేవలం బోటనీ అనేటువంటి సబ్జెక్టే ఉంటుంది. ఆ బోటనీ సబ్జెక్ట్ ఎవరు నేర్చుకున్నారంటే క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం ఎవరు నేర్చుకున్నారు? సొలొమోను నేర్చుకున్నారు. బోటనీ గురించి, ప్రతి మొక్కల గురించి తెలుసుకున్నాడు. అలా తెలుసుకోబట్టి దేవదారు రాను యొక్క విశిష్టత గురించి తెలుసు అతనికి. ఎందుకంటే మిగతా వారు దావీదుకి ఎందుకు తెలియదంటే దావీదుకి అంత జ్ఞానం లేదు. ఒకవేళ యుద్ధాలు చేయించే నైపుణ్యం ఉంది, దేవుని హృదయానుసారుడు కావచ్చేమో కానీ అంటే సొలొమోనుకు ఉన్నటువంటి జ్ఞానం దావీదుకి లేదు. అందుకనే దావీదు ఆ మొత్తాన్ని గురించి చదివాడు. చదివి దేవదారు రాను యొక్క ఆ పరిమళం, దేవదారు రాను యొక్క ఔన్నత్యం, దాని యొక్క గట్టితనాన్ని గురించి చదివి వెంటనే దేవదారు రాములు ఎక్కడున్నాయని సెర్చ్ చేస్తే ఎక్కడున్నాయని తెలిసిందంటే, ఎక్కడున్నాయని తెలిసింది ఏమంటే ఆ దేశం పేరు లెబానోన్, లెబనాన్ లో ఉన్నాయని తెలిసింది. అప్పటికి లెబనాన్కి రాజు ఎవరంటే హీరామ్తో చెప్పాడయ్యా, ఇదిగో నీ దాసులు నా దాసులు పంపించు, ఆ బ్రాహ్మణులన్నీ కొట్టించి నువ్వు ఎక్కడికి చేర్చాలో మా వాడు చెప్తారు అక్కడికి చేర్చు అని చెప్పాడు. ఎందుకు ఈరోజు అంటే దేవుడు నిజంగా మనం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూస్తే దేవుడు ఉన్నత మహిమను 24 మంది పెద్దలతో, దూతలు, అలాగే పరిశుద్ధుల యొక్క స్తుతులు అందుకోకుండా ఆయన మన కొరకు మానవుడిగా భూలోకానికి వచ్చాడు. ఎంత తగ్గించుకున్నాడు. సొలొమోను కూడా తన తండ్రి దాచిపెట్టిన బంగారం, వెండి, ఇత్తడి, వజ్రాలు, ఓడితో మందిరాన్ని వైడూర్యంగా చేయొచ్చు, కానీ వీటన్నిటికంటే విలువ లేనటువంటి దేవదారు రాణుతో మందిరాన్ని కట్టించడానికి పూనుకున్నాడు. ఈరోజు దేవుడు విలువ లేనటువంటి మన జీవితాలను కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకుంటున్నాడంటే దేవుని పని కొరకు. నిజంగా అండి, దేవుని పని చేయడానికి ఎంతమంది దూతలు లేరు, దూతని పంపించకూడదు. ఎంతమంది పరిశుద్ధులు లేరు, దేవుడు పరలోక రాజ్యం నుంచి పంపించి సువార్తలు చెప్పొచ్చు. కానీ ఎందుకు భూలోకంలోనే మనలాంటి వాళ్ళు ఎన్నుకుని దేవుడు ఎందుకు సేవ చేస్తున్నాడంటే అదే దేవుని యొక్క సంకల్పం, అదే ఆయన కోరుకున్న విధానం, ఆయన మనల్ని ఎన్నుకున్నటువంటి విధానం అది శ్రేష్టమైంది. చాలా మంది ఎవరు కోరుకుంటారంటే మనం చూస్తున్నాం కదండి, ఒక డాక్టర్ ఎవరిని పెళ్లి చేసుకుంటారు? డాక్టర్నే చేసుకుంటాడు, వేరే వాళ్ళని చేస్తారు. మీరు కావాలంటే చూడండి, ఒక డాక్టర్, కంటి డాక్టర్ మళ్ళా ఆ కంటి డాక్టర్నే పెళ్లి చేసుకుంటాడు. గుండె డాక్టర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? డాక్టర్లో కూడా డెంటిస్ట్ చేసుకుంటే మళ్ళా గుండె డాక్టర్నే పెళ్లి చేసుకుంటాడు. డెంటిస్ట్నే పెళ్లి చేసుకుంటాడు. లాయర్నే పెళ్లి చేసుకుంటాడు. ఇంకొకరిని పెళ్లి, ఎందుకంటే అది వృత్తి, అట్లా నిమడతాయి అన్నమాట. ఇప్పుడు నిజంగా దేవుని పని చేయడానికి వాస్తవానికి దేవుడు ఎవరిని ఎన్నుకోవాలి చెప్పండి? దాని దూతను ఎన్నుకోవాలి. కానీ మనలాంటి వాళ్ళని దేవుడు బలపరిచి ఆయన, అందుకనే నేను కోరుకుంటున్నాడు. దేనికి కోరుకుంటున్నాడు ఏంటంటే ఆయన సంఘంలో ఒక ఏలికగా ఉండడానికి, ఆయన సంఘంలో పరిచయం చేయడానికి, ఆయన సంఘంలో నిలబడి ఆయన ఆరాధించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి దేవుడు ఈ రోజు నిన్ను మనందరినీ కోరుకుంటాడు. మనం కోరుకునేవాడు పేదోడు, డబ్బు గల్లవాడు పేదోడు ఎప్పుడు కూడా కోరుకోడు. ఏమంటే ఒక డబ్బు గల్లవాడు వాడు స్థాయికి తగ్గట్టు మరొక డబ్బు కలిగిన వ్యక్తినే ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు తప్ప ఒక పేదవాడితో ఫ్రెండ్షిప్ చేయడు. ఇంకొక వ్యక్తి మరొక వ్యక్తితోనే ఉంటాడు తప్ప వాళ్ళ యొక్క స్థితికి తగ్గినటువంటి వాళ్ళతో ఉండరు. ఈరోజు మన స్థితి లేకపోయినా, మనకి ఏ స్థితి లేకపోయినా ఈరోజు దేవుడు మనతో ఉండటానికి భూలోకానికి వచ్చాడు. అందుకనే సొలొమోను కూడా బైబిల్లో 3 రకాల వ్యక్తులు ఇద్దరు కనపడతారు. మొదటిగా దేవుడు సృష్టి చేసినప్పుడు దేవుడు ఆదామును చేశాడు. ఆదామును చేసి ఏదైనా తోటలో పెట్టాడు. రెండవదిగా ప్రకటన గ్రంథంలో కడపటి ఆదాముగా యేసు ప్రభువే రాబోతున్నాడు. ఒక ఆదాముని భౌతికంగా చేశాడు, మరొక ఆదాముగా ఆయనే రాబోతున్నాడు. ఇది బైబిల్ చెప్పే సత్యం. మరొక వ్యక్తి మనకు కనబడతాడు. ఆ వ్యక్తి ఎవరంటే తర్వాత మనం చూస్తూ ఉంటే మెల్కీసెదెకు మనకు ఆది కాండంలో కనబడతాడు. మెల్కీసెదెకు మనకు అబ్రహాము సోయరు పట్టణాన్ని జయించి వచ్చినప్పుడు తిరిగి లోతుని వారిని తీసుకొస్తున్నప్పుడు వారికి ద్రాక్షారసం రొట్టె నువ్వు మెల్కీసెదెకు అనే వ్యక్తి ఎత్తుకొని పోయి ఆయనకి అందిస్తాడు. అక్కడ ఆది కాండంలో కనబడినటువంటి మెల్కీసెదెకు తర్వాత ఆయన హెబ్రీ పత్రికలో రాయబడింది
మత్తయి సువార్తలో చెప్తాడు, సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడు అని యేసు ప్రభు చెప్తాడు. అంటే సొలొమోను కంటే జ్ఞానం కలిగిన వాడని సొలొమోనుతో పోల్చుకుంటాడు. ఒకటి ఆదాముతో పోల్చుకుంటే, రెండు మెల్కీసెదెకుతో పోల్చుకుంటే, మూడు సొలొమోనుతో పోల్చుకున్నాడు. అయితే ఆ దేవుడు ఆ విధంగా పోల్చుకున్న ఆయన వాళ్ళన్న మనుషులే, నేను దేవుడుగా ఉండి వాళ్ళకంటే జ్ఞానవంతులని చెప్పుకున్నాడు. అయితే ఈరోజు మనకి ఏ జ్ఞానం లేదు, ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, కానీ మన కొరకు ఆయన మానవుడిగా దిగి వచ్చి మనందరి పాపాల కొరకు మరణించినటువంటి ఆయన త్యాగం నిజంగా అది వర్ణించలేనిది, అపురూపమైంది. ఇప్పుడు చూడండి, మొత్తాన్ని సమకూర్చాడు సొలొమోను. మొత్తాన్ని సమకూర్చి ఏం చెప్పాడంటే, ఆయన మందిరం కట్టడానికి ప్రారంభిస్తున్నాడు. మందిరం కట్టడానికి పనులన్నీ కూడా చాకచక్యంగా చేస్తున్నాడు. ఇందాక నేను చెప్పాను, ఆయనకు ఇవ్వబడినటువంటి ఇత్తడితో ఇటుకలు లాగా చేసి మందిరాన్ని కట్టవచ్చు. వెండిని ఆయన ఆ సిమెంట్ లాగా వాడి వాటిని పోయించు, బంగారుని ఆ పూతలాగా పోయించు. అంత ఆస్తి సమకూర్చి పెట్టాడు దావీదు. కేవలం దేనికంటే దేవుని మందిరం కట్టబడాలి, దేవుని మందిరంలో సేవ చేయాలి. ఈరోజు దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనము దేవుని మందిరం కొరకు, దేవుని మందిరంలో జరిగేటువంటి సేవ కొరకు మనమే హెచ్చించుకొని దేవుని సన్నిధిలో ముందుకు సాగాలని దేవుని యొక్క వాక్యం ద్వారా సెలవిస్తుంది. ఈరోజు సొలొమోను దేవుని మందిరం కట్టడానికి ఇవన్నీ సమకూర్చాడు. కలపను సమకూర్చాడు, దేవదారులను సమకూర్చాడు, అలాగే పని వారిని సమకూర్చాడు. నిజంగా ఆ మందిరంలో మీరు కిందకి చదివితే సుత్తి కూడా వాడలేదంటండి. మేకులు కొట్టడానికి సుత్తి కూడా వాడల. ఎందుకంటే శబ్దము రాకుండా దేవుని మందిరాన్ని కట్టాడు. శబ్దం రాకుండా ఏది ఎక్కడ పొదిగించబడాలో, ఏది ఎక్కడ కట్టబడాలో, వెండి ఎక్కడ పొదిగించబడాలో, బంగారం ఎక్కడ పెట్టాలో, వజ్ర వైడూర్యాలు ఎక్కడ పెట్టాలో అన్ని కూడా ఒక లెక్క ప్రకారం, దేవుడిచ్చే జ్ఞానం ప్రకారం సొలొమోను మందిరాన్ని కట్టిస్తాడు. ఈరోజు సొలొమోను మందిరాన్ని కట్టించినటువంటి జ్ఞానాన్ని ఒక ఎత్తైతే, సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానం, అందుకే నేను అన్నాడు, సొలొమోను కంటే జ్ఞానం కలిగిన వాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోనుకి జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఏమంటే పుట్టుకతో జ్ఞానం వచ్చిన సొలొమోనుకి, రాజు అయ్యే వరకు సొలొమోనుకి జ్ఞానం లేదు. ఎప్పుడైతే 1000 దహన బలులను గిబియోనులో అర్పించి అలా పడుకుంటాడో, అప్పుడు ఆ బలులన్నింటిని కూడా స్వీకరించి సొలొమోను కళ్ళకి వచ్చి దేవుడు చెప్తాడు, సొలొమోనా, నీ తర్వాత కానీ, నీకు ముందు కానీ, నీకు తర్వాత కానీ ఎవరికి లేనంత జ్ఞానం నేను నీకు ఇస్తాను. ఈరోజు మన జీవితానికి సరిపోయినటువంటి దేవుడుగా యేసు ప్రభు ఉన్నాడు. ఈరోజు మన జ్ఞానాన్ని, మనం జ్ఞానం లేకపోతే, అందుకని జ్ఞానం లేకపోతే అడగాలి. చాలా మంది ఏమో ప్రార్థన చేస్తారంటే, ప్రభువా నాకు సొలొమోను కంటే జ్ఞానం ప్రభువా అని అంటారు. దేవుడు ఇవ్వడు. ఎందుకు చెప్పండి? ఎందుకు ఇవ్వడు? సొలొమోను చెప్పాడు, నీ వంటి జ్ఞాని ఉండడు అని చెప్పాడు. ఉండనన్నప్పుడు ఆయన అడ్డిస్తాడు. చాలా మంది ప్రార్థన చేస్తారు బిడ్డల కొరకు. ప్రార్థన చేయడం మంచిదే, కానీ ప్రభువా సొలొమోను కంటే మించిపోవాలి. సొలొమోనుకి వాగ్దానం చేశాడు, నీలాంటి వాడు ఇంకా పుట్టడు, నీలాంటి వాడికి ఇంకా అంత జ్ఞానం రాదని చెప్పాడు. రాదన్నప్పుడు మనం దానికంటే తక్కువ అడగలుగుతాం, దాన్ని మించిపో. కాబట్టి ఈరోజు మనం ఒక రాజు మరొక రాజుకు రాస్తున్నాడు లెటర్లు. ఏమని రాస్తున్నాడంటే, అవన్నీ కూడా నలుగు పంపించు, అవన్నీ కూడా పంపించు. ఈరోజు దేవుని మందిరం కట్టడం నిజంగా చాలా ప్రయాస అండి. ఎంత ప్రయాస అంటే తెలియదు, కానీ దేవుని మందిరం కట్టాలంటే కట్టేవరకే తెలుస్తుంది, అంత కష్టం. ఈరోజు దేవుని మందిరంలో నాటబడినటువంటి మనందరం కూడా ఒలివ మొక్కల వలె దేవుని సన్నిధిలో ఉన్నామంటే అది దేవుడు మన పట్ల ఉంచినటువంటి ప్రణాళిక, అది దేవుడు మన పట్ల ఉంచినటువంటి ఒక నిజమైనటువంటి అభివృద్ధికి సూచనగా ఉంది. ఈరోజు మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటే, సొలొమోను అన్నింటి గురించి రాశాడు. చూడండి, అక్కడ రాస్తూ 4వ వచనంలో రాస్తూ 32వ వచనంలో ఆయన 1000 సామెతలు రాశాడు, కీర్తనలు రాశాడు. ఏమండి, ఆయన రాయింది కూడా ఏమి లేదు, మొత్తం అన్నింటి గురించి కూడా రాస్తూ అతడు 3000 సామెతలు చెప్పాను, 1005 కీర్తనలు రాశాను. ఇక అవన్నీ మనం చదువుకుంటూ వస్తే సొలొమోను యొక్క జ్ఞాన పరిమితి ఏమండి. తర్వాత 33వ వచనం చదవండి అమ్మా. 33వ వచనం. మరియు దేవదారు వృక్షమునే గాని, చూడండి, గోడలో మొలుచు హిస్సోపు మొక్కను గాని, చెట్లన్నింటి గురించి రాశాను.
గురించి ఆయన ఏ రాస్తున్నాడంటే జంతు శాస్త్రాన్ని రాస్తున్నాడు. మరియు చూడు, మృగముల గురించి, పక్షుల గురించి, ప్రాకు జంతువులను గురించి, జలచరం అంటే నీటిలో ఉండే వాటిని గురించి, వాటన్నింటిని గురించి అతడు రాసినటువంటి శాస్త్రం చాలా మంది కనబడతాయి. చాలా మంది వాటిని అనువదిస్తే ఇక క్రైస్తవ్యం బయటకు వస్తుందని చాలా మంది వాటిని దాచేసి కప్పేసి. సొలొమోను రాసినటువంటి గ్రంథాలు ఇప్పుడు చాలా మంది సైంటిస్టులు, ప్రవక్తలన్నీ అందరూ కూడా ఈయన రాసినటివే ఏం చేస్తున్నారంటే మరలా రీసెర్చ్ చేసి చేస్తున్నారు. అన్నింటి గురించి రాసి పెట్టాడు. జంతువుల గురించి రాసి పెట్టాడు, మొక్కల గురించి రాసి పెట్టాడు, నీటిలో సంచరించే వాటి గురించి రాసి పెట్టాడు. గోడలో పొడిచే కొన్ని చెట్లు గోడల నుంచి వస్తూ ఉంటాయి, మీకు తెలుసలేదు. కొన్ని మర్రి చెట్లు గోడల నుంచి వస్తుంటాయి, కొన్ని ఇసోపు చెట్లు గోడల నుంచి వస్తాయి. గోడలో నుంచి గోడలో రావడానికి గల కారణం గోడలో ఏముంది, ఏ పదార్థం ఉంది, వీటన్నిటిని గురించి అవలేలుగా రాసినటువంటి వ్యక్తి సొలొమోను. ఈరోజు సొలొమోను దేవుని మందిరం కట్టడానికి, దేవుని మందిరాన్ని ఆయన మరి కట్టి దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క డిజైన్ అంతటిని కూడా వేయడానికి ఆయన ఎంత చదువుకున్నాడు చూడండి. వాస్తవానికి దేవుని మందిరాన్ని కట్టించడానికి దేవుడు ఇవన్నీ నేర్పించలేము అనుకుంటున్నాను. అంటే ఎక్కడెక్కడ ఏది వాడాలో, ఏది పెట్టాలో, ఏది తీసేయాలో, ఏది ఉపయోగించాలో, ఏది ఉపయోగించకూడదో, ఏది ఎలా చేయాలో, ఏది ఎలా మరమ్మతులు చేయాలో అది చేసేటప్పుడు కూడా అంటండి, మీరు కింద చదివితే అధ్యాయంలో 4-5 అధ్యాయాలు చదివితే సుత్తు కూడా వాడలేదు. మేకులు కొట్టడానికి మేకులు వాడలేదు, సుత్తు వాడలేదు. ఎంత చాకచక్యంగా మందిరాన్ని చేస్తుంటాడు. మనం తలుపులు కొట్టాలంటే, తలుపులు పెట్టాలంటే ఇక్కడ తలుపులు మోస్తుంటే ఆడు కనపడుతుంది గజ్జని శబ్దం, తలుపులు పెడుతుంటే శబ్దం, తలుపులు బిగిస్తుంటే శబ్దం, తలుపులు తయారు చేస్తుంటే శబ్దం. మరి సొలొమోను ఈ శబ్దాలు లేకుండా ఎంతగా మందిరం యొక్క విశిష్టతను రూపొందించాడు. ఇంత చేసి కట్టినటువంటి మందిరం నెబుకద్నెజరు ఏం చేస్తాడు, అంతటిని పగలు కొట్టి బంగారాన్ని, వెండిని అంతటిని తీసి కలపనంతటిని కూడా తీసుకుంటాడు. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని మందిరం అనే మన హృదయాన్ని కట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాడు, పెద్దదిగా కట్టాడు, విశాలంగా కట్టాడు. ఈరోజు కట్టి అదేమైపోయింది, పడగొట్టబడి. ఈరోజు మన హృదయంలో కట్టేటువంటి మందిరం కూడా ఇలాగే ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించాం. మనం కూడా అందుకనే ప్రభు అన్నాడు, మీ హృదయమే నా ఆలయం అన్నాడు. నీ హృదయం అనే ద్వారం దగ్గర నేను నిల్చున్నాను అన్నాడు. ప్రకటన 3:12 చదివితే అక్కడ ఆయన మన ద్వారం అనే ఆ హృదయం అనే ద్వారం దగ్గర ఆయన నిల్చుండి తలుపు తడతానని చెప్పాడు. అయితే ఇవన్నీ విని సొలొమోను భౌతికమైన మందిరం కట్టాడు. ఈ రోజు మనందరం కూడా ఎటువంటి మందిరం కట్టాలి చెప్పండి? ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టుకోవాలి. ఎక్కడ కట్టుకోవాలి పాస్టర్ గారు? మన హృదయంలోనే, మన శరీరంలోనే కట్టుకోవాలి, మన హృదయంలో కట్టుకోవాలి. దేవుణ్ణి ఆరాధించడానికి ఒక మందిరాన్ని కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి? స్తుతులతో దుర్గాన్ని స్థాపించాలి, స్తుతులతో మందిరం కట్టాలి, అలాగే ఆరాధనతో మందిరం కట్టాలి, వాక్యంతో మందిరం కట్టాలి. దేవుని స్తుతించడం, ఆరాధించడం, గణపరచడం, దేవుణ్ణి పొగడటం, ఇవన్నీ కూడా మందిరాన్ని కట్టే పనిముట్లే. స్తుతులు అవి ఇటుకలైతే, ఆ పాటలు అది సిమెంట్ లాగా పనిచేయాలి. తర్వాత దేవుని వాక్యము ఇసుకలాగా పనిచేయాలి. ఇట్లా దినము మనం దేవుని చేతిలో కట్టుకుంటూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉంటే ఏ ఆపద నీకు దరిచేరదు. అందుకని సంగతి గ్రంథంలో ఉంది, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి ఆయన వారిని విడిపించు, వాటన్నిటిలో నుంచి విడిపిస్తాడు, వాటన్నిటిలో నుంచి తప్పిస్తాడు. దేవుడు తన కృప చొప్పున నీతిమంతులకు కలిగే ప్రతి ఆపద నుండి ఆయన విడిపించి తప్పించి మనల్ని ఏం చేస్తాడంటే బలపరుస్తాడు. అయితే ఎలా బలపరుస్తాడు? ఎలా బలపరుస్తాడంటే ఈ స్తుతుల ద్వారా, నువ్వు కట్టే మందిరం ద్వారా. ఈరోజు భౌతికమైన మందిరాన్ని మనం కట్టబడ్డది, ఆల్రెడీ కట్టించారు మన కోసం. దీనిలో పరిచయం చేయాలి, దీనిలో సేవ చేయాలి. సేవ చేసిన పిమ్మట మనం ఇంటికి వెళ్ళి మనం ఏం చేయాలంటే మరొక మందిరాన్ని కట్టుకోవడం స్టార్ట్ చేయాలి. మన ఇంట్లో పాస్టర్ గారు మాకు స్థలం లేదు కట్టుకోవడానికి, లేదు ఆ స్థలంలో ఆ మందిరం కట్టబడేది, కానీ మీ హృదయంలో దేవుని మందిరాన్ని కట్టుకోవడానికి ప్రారంభించండి. వారం అంతా మనం ఖాళీ, వంట చేసుకున్నప్పుడు దేవుని స్తుతించడం, అలాగే మరి పడుకున్నప్పుడు, లేచినప్పుడు. అందుకనే దావీదు అంటాడు,
ఆయన చూడలేదులే అని మనం ఈ చర్చిలో ఉన్నాం కదా, చూడలేదులే అనుకోవద్దు. ఆయన కను దృష్టిది లోకమంతా సంచారం చేస్తుంది. 14వ కీర్తన 2వ వచనం అనుకుంటా. ఆయన కను దృష్టి లోకమంతా సంచారం చేస్తా ఉంది. ఆయన కను దృష్టి ప్రపంచమంతా సంచారం చేస్తా ఉంది. ఆ కను దృష్టిలో ఎవరు పడగలిగితే వారిని దేవుడు ఏం చేస్తాడంటే లేపి ఆదరిస్తాడు. సొలొమోనుకి ఇచ్చినటువంటి పని, ఆ టాస్క్ ఏంటంటే మందిరాన్ని కట్టడం. మందిరాన్ని కట్టే విధానాన్ని రూపొందించాడు. మందిరాన్ని ఎలా కట్టాలో, మందిరం యొక్క రూపము, దాని యొక్క శిల్పం ఎలా కట్టాలో నమూనా దావీదు ఇచ్చాడు. ఆ దావీదు సొలొమోనుకి ఇచ్చిన ఎలా కట్టాడు, తన తండ్రి ఎలా చెప్పాడో, దేవుడు ఎలా జ్ఞానం ఇచ్చాడో అదే విధంగా మందిరాన్ని కట్టాడు. ఈరోజు దేవుడు నీ హృదయంలో ఒక మందిరాన్ని కడితే ఆయన వచ్చి నివాసం చేయాలని ఇష్టపడతాం. మనం దేనికి మందిరాన్ని కడతాం చెప్పండి? దేనికి కడతాం? సినిమా పాటలకు మందిరాన్ని కడతాం, నాటికలకి మందిరాన్ని కడతాం, డాన్సులకి మందిరాలు కడతాం, ఇంకా సినిమా షికారులు, ఇంకా రకరకాలైనటువంటి మాటలు, అలాగే బూతులు, సరసోక్తులు, వీటన్నిటికి మందిరాలు కట్టుకుంటాం. కానీ దేవుని మాత్రం బయటకు విడిచిపెట్టేస్తాం. ఈరోజు వీటన్నిటిని విడిచిపెట్టేసి ఈరోజు మనం దేవునికి మందిరం కట్టాలి. చాలా మంది సినిమాలు చూసి ఆ పాటలు పాడుతూ ఉంటారు. చాలా మంది సీరియల్స్ చూస్తూ ఉంటారు. ఒక అరగంటో, గంటో, 3 గంటలో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే నీకే అది అంత ప్రీతికరమైతే నిన్ను పరలోకానికి చేర్చే దేవుని వైపు నువ్వు ఎలా తిరగాలి, ఎంత తిరగాలి? ఒక్కోసారి ఇంటికి వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటాం సినిమా పాటలు, సినిమాలు, నాటికలు, సీరియల్స్. కొంతమంది ఇళ్ళకి వెళ్ళినప్పుడు బూతులు మాట్లాడుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు. మనం అటు ఒక రకంగా ఇటు ఒక రకంగా ఉండకూడదు, ఒకే రకంగా ఉండాలని దేవుడు మనకు చెప్తాడు. ఎట్లయినా అందుకని ప్రకటనలో ఉంది, నువ్వు వెచ్చకైనా ఉండు, లేకపోతే ప్రాబ్లం లేదు. కానీ మంచి రకంగా ఉంటేనే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన శిక్షకు మన మీద వేస్తాడు. ఉంటే వేడిగా ఉండాలి, లేకపోతే చల్లగా ఉండాలి. ఉంటే దేవుని సన్నిధిలో మనం దేవుని ఆరాధించాలి, లేకపోతే గమ్ముగా ఉండాలి. అంతేగాని అటొక అడుగు ఇటొక అడుగు, అటొక మాట ఇటొక మాట దేవుడు నచ్చడు. ఒకే మాట, ఒకే క్రైస్తవుడిగా మనం జీవించడం చాలా కష్టమైనప్పటికీ జీవించగలిగితే, అందుకే దేవుడు ఏం చేస్తాడంటే నేను కోరుకుంటున్నాడు. ఎందుకోసం కోరుకుంటున్నాడు? నీ కొరకు మందిరంగా ఆయన నిర్మించుకోవడానికి కోరుకుంటున్నాడు. నిన్ను ఒక స్వాస్థ్యంగా ఆయన ఎన్నుకోవడానికి కోరుకుంటున్నాడు. నీ పనిలో నిన్ను ఒక ఏలికగా ఉంచుకోవడానికి కోరుకుంటున్నాడు. ఆయన కోరుకోవాలి. నిన్ను పట్టుకుంటుంటే నువ్వేం చేస్తావంటే చాలా మంది చేయి విదిలేసుకుని వచ్చేస్తాం. మనకి నచ్చవాడు ఎవరైనా పట్టుకున్నారనుకోండి, ఎదిరించుకొని వచ్చేస్తాం, అట్లా వచ్చేస్తాం. ఈరోజు అలా ఎదిరించుకొని వచ్చేస్తుంటే దేవుని యొక్క చిత్తం మన పట్ల, మన కుటుంబాల పట్ల ఎలా నెరవేరాలి? ఈరోజు సొలొమోను దేవుని మందిరాన్ని కట్టడానికి ఎంతగా నిర్ణయించుకున్నాడంటే, ఎంతగా దేవుని పని తలపెట్టడానికి ఎంత తలంపు పుట్టిందంటే, ఆ తలంపునందరినీ తన తండ్రిలో ఉన్నటువంటి కోరికను ఈయనలో పెట్టుకొని ఆ విధంగా నెరవేర్చడం మొదలుపెట్టాడు. దేవుని మందిరాన్ని నిర్మించే వరకు నిద్రపోలా, దేవుని మందిరాన్ని కట్టేంత వరకు అతను వేరే పని చేయలే. దేవుని మందిరం మీద దృష్టి, దేవుని మందిరం మీద దృష్టి, దేవుని మందిరం మీద. ఈరోజు కుటుంబంలో నీ పాత్ర ఏంటి? ఆ పాత్రకు తగినటువంటి న్యాయం చేస్తున్నావు. సమాజంలో మన పాత్ర ఏంటి? సంఘంలో మన పాత్ర ఏంటి? ఈ పాత్రకు తగ్గట్టుగా మన యొక్క పాత్రని, మన యొక్క శరీరం ఏం చేసుకోవాలంటే మౌల్డ్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈరోజు సొలొమోనుని దేవుడు కోరుకున్నాడు. సొలొమోను ఒక్కడిని దేవుడు కోరుకున్నాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనందరం కూడా దేవుడు కోరుకున్నాడు. దేవుని వాక్యాన్ని విని ఆయన విధానాల పట్ల ఆసక్తి కలిగి, ఆయన పనుల పట్ల ఆసక్తి కలిగి మనం నడుచుకుంటా ఉంటే ఈరోజు మనల్ని కూడా ఆయన కోరుకుంటున్నాడు. యు ఆర్ ద చోసన్ పీపుల్. నువ్వు కోరుకున్న వ్యక్తివి, కోరుకున్న ఆ వ్యక్తివి దేవుని సన్నిధిలో. అయితే కోరుకున్న వ్యక్తి, కోరుకున్న ఆయన మనల్ని పట్టుకుంటా ఉంటే మనం జారిపోతే మన పరిస్థితి ఏంటి? ఈరోజు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సొలొమోను ఎంతో త్యాగపూరితమైన మనసుతో దేవుని మందిరాన్ని కడితే, సొలొమోను ఎంతో త్యాగపూరితమైన మనసుతో మందిరాన్ని కట్టడానికి అందరినీ పురమాయించి సమకూరిస్తే, ఆ మందిరాన్ని చెడగొట్టడానికి మరొక బ్యాచ్ తయారు చేసి, తర్వాత సొలొమోను తెలిసింది, వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి చెరసాలలో వేయించారు. ఈరోజు మనం దేవుని మందిరాన్ని కట్టేటువంటి ప్రయత్నంలో ఉంటే చాలా మంది సాతానుడి యొక్క అనుచరులు దాన్ని తీయాలని ప్రయత్నం చేస్తారు.
అప్పుడు ఏం చేయాలి తెలుసా? మనం ప్రార్థన చేస్తే దేవుడు వారందరినీ తీసుకెళ్ళి చేస్తాడు. ఈరోజు దేవుని మందిరాన్ని కట్టేటువంటి బాధ్యత మనందరికీ ఇచ్చాడు. ఏ మందిరం? ఈ మందిరం కాదు, లోపల హృదయంలో దేవుని మందిరం అనేటువంటి ఆ మందిరాన్ని కట్టేటువంటి ప్రతి యు ఆర్ ద కన్స్ట్రక్టర్. ఆ మందిరాన్ని కట్టే బాధ్యత నీకే ఇచ్చాడు. బాధ్యత తీసుకున్న మన హృదయంలో దేవుని ఎలా మందిరం కడుతున్నాం? స్తుతులతో ఒక దుర్గాన్ని స్థాపించాలి, మరొక ఆ స్తోత్రంతో దేవుని ఆరాధించాలి, అలాగే ప్రార్థన చేయాలి, అలాగే వాక్యం చదవాలి. వీటన్నిటి ద్వారా ఒక గొప్ప మందిరాన్ని ఎవరెవరు ఎంత పెద్ద మందిరం కడతారో మనమే నిశ్చయించు. ఎవరెవరు హృదయంలో ఎంత పెద్ద మందిరం, ఎన్ని అంతస్తులు కడతారో, ఎన్ని గదులు కట్టుకుంటారో మన ఇష్టం, మన చేతుల్లో ఇచ్చేసి. ఈరోజు మన దేవుడు మన చేతుల్లో ఇచ్చాడు, మనం కట్టుకోవాలి. ఇంటికి ప్రభువా, ఇదిగో నా కుటుంబంలో ఈ సమస్య ఈ మందిరంలో తీసుకొస్తున్నాం, తీసుకురండి. ఇదిగో ఈ యొక్క ఇబ్బంది నీ మందిరంలో తీసుకొస్తున్నాం, తీసుకురండి. ఆ మందిరం ద్వారా నువ్వేం చేయాలంటే దేవుని యొక్క ప్రఖ్యాతిని మన కుటుంబంలోకి తీసుకురావాలి, కుటుంబంలో ఉన్నటువంటి ఆ సమాజంలోకి తీసుకుంటాం. ఇలా తీసుకుని వస్తే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. దావీదు కూడా ఎంతో కష్టపడ్డాడు దేవుని మందిరాన్ని కట్టాలని. కానీ దేవుని వాక్యం ఏంటంటే నువ్వు కట్టకూడదు దేవుని మందిరాన్ని. కట్టే బాధ్యత దేవునికి ఇస్తున్నా అంటే దానికోసం ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నాను, దానికోసం ఒక కుటుంబాన్ని ఎన్నుకుంటున్నాను, దానికోసం ఒక రాజ్యాన్ని ఎన్నుకుంటున్నాను. అక్కడ సొలొమోను ఎన్నుకున్నాడు, ఇక్కడ ఎవరిని ఎన్నుకున్నాడు చెప్పండి? మనందరిని ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆయన మందిరాన్ని మన హృదయంలో కట్టడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. ఎంత ధన్యత చూడండి. ఆయన కొరకు స్తుతి అనే మందిరాన్ని ఏర్పాటు చేయాలి, ఆయన కొరకు అలాగే ఆ ప్రార్థన అనే మందిరాన్ని ఏర్పాటు చేయాలి, ఆయన కొరకు వాక్యం అనే మందిరాన్ని ఏర్పాటు చేయాలి, ఆయన కొరకు మరి ఆయన మహిమకు సంబంధించిన ప్రతిదాన్ని ఒక్కొక్క మందిరాన్ని ఒక్కొక్క ఏర్పాటు చేసుకుంటే ఏమండి ఎంత బాగుంటుంది. వారానికి 2 సార్లు మందిరానికి వస్తాం, కానీ వారానికి ప్రతిరోజు మనం ఎక్కడికి పోతాం చెప్పండి? మనం కట్టిన మందిరంలోకి. ఈరోజు మనం కట్టిన మందిరంలోకి వద్దాం, దేవుని ఆరాధిద్దాం. హృదయపూర్వకమైనటువంటి ఆరాధనలు, హృదయపూర్వకమైన అర్పణలు మనం అక్కడ అర్పించి దేవుడిని మనం ఏం కావాలో అడిగితే దేవుడు ఏం చేస్తాడంటే మన యొక్క ఎప్పటి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నా సరిహద్దులు విశాలపరచు, ఎక్స్పాండ్ అవర్ బౌండరీస్. నా సరిహద్దులు విశాలపరచు. మనం కూడా ప్రార్థన చేయాలి. నేను కూడా ఇదే ప్రార్థన చేస్తాను. ప్రభువా, నా సరిహద్దులు విశాలపరచు, నా సరిహద్దులు విశాలపరచు. ఏ సరిహద్దులు విశాలపరచాలి? మనకు ఉన్నటువంటి దేవుడిచ్చిన బౌండరీస్ ని విశాలపరచుకోవాలి, మనకున్న ఆస్తిని విశాలపరచుకోవాలి. ఒక ఆయన విశాలపరచు అని ప్రార్థన చేస్తా. దేని గురించి ప్రార్థన చేశాడంటే, ప్రభువా నాకు అప్పులు ఉన్నాయి, వాటిని విశాలపరచు ప్రభువా అని అప్పుల గురించి ప్రార్థన చేశాడు. ఏమండి? అప్పుల గురించి విశాలపరచు ప్రార్థన చేస్తుంటే జీవితాంతం అప్పులను కోరుకుంటాం. మనం అప్పులు విశాలపరచని ప్రార్థన చేయకూడదు. అప్పులు తీర్చి నాకున్నటువంటి సౌఖ్యాన్ని, బలాన్ని విశాలపరచని ప్రార్థన చేయాలి, జ్ఞానాన్ని విశాలపరచని ప్రార్థన చేయాలి, అలాగే కుటుంబంలో ఆత్మీయంగా ఉండాలని విశాలపరచని ప్రార్థన చేయాలి. తర్వాత ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, దీని గురించి కూడా ప్రార్థన చేసుకోవచ్చు. కాదు కానీ మనకున్నటువంటి సమస్తాన్ని, బౌండరీస్ని, మనకున్న సరిహద్దుల్ని మనం విశాలపరచుకున్నట్లుగా మనం ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా ప్రార్థన, నా సరిహద్దులు విశాలపరచండి, నా కుటుంబాన్ని సంరక్షించండి, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి, నా కుటుంబం అంతా మీ సన్నిధిలో ఉన్నట్లుగా దీవించండి అని ప్రభు సన్నిధిలో అడిగితే ప్రభు మన కోరికను ఆ రోజు యెఫ్తా ప్రార్థనను దేవుడు స్వీకరించినట్లుగా, ఏమండి? యెఫ్తా ప్రార్థనను స్వీకరించినట్లుగా ఈరోజు మనందరి ప్రార్థన దేవుడు స్వీకరించాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి చెప్పండి? మన సరిహద్దులు విశాలపరచుకోవాలి, దేవుని మందిరాన్ని మన హృదయంలో నిర్మించుకుని వదిలేయకూడదు. ఏం చేయాలంటే దేవుని యొక్క పనులన్నీ కూడా అక్కడ ఏం చేయాలని కోరుతున్నాడో ఆ పనులన్నీ కూడా ఎప్పటికప్పుడు మనము నెరవేర్చుకుంటూ ముందుకు సాగితే దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవిస్తాడు. ఆ విధంగా ముందుకు సాగినట్లుగా మనం ప్రయత్నం చేద్దాం. దేవుడి యొక్క కొద్ది మాటలు మన వెనుకడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.